ఈరోజు వాక్య ధ్యానము మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకొని దేవుని మాటలు, శ్రేష్టమైన మాటలు, అద్భుతమైన మాటలు మనం ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 25-23 వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 23. జాగ్రత్తగా కొన్ని మాటలు మనము అక్కడ ఉన్నాయి ధ్యానం చేసుకుందాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఈరోజు నమ్మకం అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. నమ్మకం. దేవుడు చెప్పినటువంటి మాటని మరొకసారి చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా గమనించండి ఆ మాటలు. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. అక్కడ వరకు చాలండి. ఈరోజు నమ్మకం గురించి ధ్యానం చేసుకుందాము. ఇది మన జీవితానికి చాలా అవసరమైంది. ఎక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా, ఏ విషయంలో కూడా మనము నమ్మకస్తులుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి మాట. నమ్మకము అనేది నిజంగానే మన జీవితంలో ఎదగడానికి, మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి నా జీవితంలో నేను బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇంకా పూర్తిగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే, నెల్లూరు ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు గవర్నమెంట్ దగ్గర. అది ఏం కాంట్రాక్ట్ అంటే రేషన్ కార్డులు చేయడానికి అన్నమాట. రేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూ ద్వారా నేను ఆ యొక్క పని చేయడానికి సెలెక్ట్ అయ్యాను. నేను ఆ గవర్నమెంట్ ప్రాజెక్టులో పని చేయడానికి కంప్యూటర్ ఆపరేటర్గా. ఒక స్కూలు తీసుకుంటారు కదండి. ఈ గవర్నమెంట్ పనులు ఏం చేయాలన్నా కూడా స్కూళ్ళల్లోనూ, లేకపోతే ఏదైనా ఒక ప్రాంతం గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్లలో తీసుకుంటారు. ఆ బిల్డింగ్లో తీసుకున్నప్పుడు అక్కడ అన్ని కంప్యూటర్స్ పెట్టారు. ఇంచుమించుగా చాలా కంప్యూటర్స్ పెట్టారు. ఒక 10-15 కంప్యూటర్స్ పెట్టారు. తర్వాత జెరాక్స్ కాపీలు పెట్టారు. జెరాక్స్ మిషన్స్ ఉంటాయి కదా, అవి పెట్టారు. తర్వాత ఈ కార్డులు ప్రింట్ చేసే మిషన్స్ పెట్టారు. దానికి సంబంధించి ఐరిగ్స్ కానీ, కళ్ళు చూసేది కానీ, ఇలాంటి అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టారండి. పెట్టి, నేను గర్వంగా ఈ విషయం చెప్పట్లేదండి, జస్ట్ నమ్మకాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ యొక్క తీసుకున్నటువంటి కాంట్రాక్టరు ఆ లోపల ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటికి సంబంధించి తాళాలు, దానికి సంబంధించిన రూమ్ ఉంది కదా, ఆ రూమ్ తాళాలు నాకు ఇచ్చేసాడండి. నాకు ఇచ్చేసి సైలెంట్గా, అతను ఉండేది కడప. అతను కడప ప్రాంతము, అసలు ఈ ప్రాంతం వ్యక్తే కాదు, కడప ప్రాంతం వ్యక్తి ఆయన. నెల్లూరు ప్రాంతంలో నేను ఎలాంటి వాడినో ఏంటో అసలు ఏమీ అబ్జర్వ్ చేయకుండా, ఏమీ తెలుసుకోకుండా ఒకే ఒక రోజు కాదు, 1 గంట 2 గంటల్లోనే తాళాలు మొత్తం నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అతను లేడు, కనపడలేదు. నేను ఒకసారి తాళాలు ఓపెన్ చేసి లోపలికి పోయి చూసిన తర్వాత ఎంత విలువ కలిగినటువంటి వస్తువులు ఉన్నాయో లోపల. నేను ఆశ్చర్యపోయాను. ఇంత విలువ కలిగినటువంటి వస్తువులు లోపల ఉన్నాయి. అసలు ఈయన ఎలా నమ్మాడు నన్ను? ఏం చూశాడు? ఈయనకి ఎప్పుడన్నా పరిచయం ఉన్నానా? లేకపోతే ఎవరి ద్వారన్నా నేనేమన్నా రికమెండేషన్తో వచ్చానా? లేకపోతే ఈయన అసలు ఎలా నమ్మాడు? ఏదో ఒక ఆధారం ఉండాలి కదండి నమ్మాలంటే. ఆ నమ్మకము ఏ ఆధారం లేకుండా నా చేతికి తాళాలు ఇవ్వడమే కాకుండా, ఆ యొక్క ఇన్స్టిట్యూట్, అది ఏదైతే ఆ యొక్క సెంటర్ ఉందో,
ఆ ఏరియాలో ఇంచుమించుగా అక్కడ కనీసం 1,00,000, 2,00,000 మందో, 3,00,000 మందో ఉండే ఏరియా అన్నమాట అది. ఆ 3,00,000 మంది ఉన్నటువంటి ఏరియాకి ఇన్‌చార్జ్‌గా ఇచ్చేశారు. ఇది నిజంగానే ఆశ్చర్యమైనటువంటి మాట అన్నమాట. ఇది జరిగి కూడా దగ్గరదాపు 20, 25 సంవత్సరాలు జరిగింది. అప్పుడు మాట చెప్తున్నాను నేను. నేను అప్పుడు ఒక్కసారి ఆలోచన చేశా. ఇంత నమ్మకము ఒక్కసారిగా మన మీద పెట్టేసి ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడండి తర్వాత. నేను ఆయన్ని 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత చూశాను ఆయన్ని మళ్ళీ. ఆయన మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చాడు. అప్పటి వరకు మన కాడ ఉన్నటువంటి వాళ్ళెవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా నా దగ్గర ఉండి ఆ పనులన్నీ చేయించుకుంటున్నాడు. అప్పుడు నేను చూసిన ఆ ఐటెమ్సు, ఆ ఎక్విప్‌మెంట్స్ లోపల ఉన్నటువంటి అన్నిటిని చూసినప్పుడు అవన్నీ చాలా కాస్ట్‌లీకి సంబంధించినటి. గవర్నమెంట్ ఎక్విప్‌మెంట్స్ కానివ్వండి చాలా కాస్ట్‌లీ. అంత నమ్మకంతో తాళాలు చేతికిచ్చేసి ఎళ్ళిపోయాడు. ఉదయాన్నే తలుపు తీయడం నేనే. సాయంత్రం అయిపోయినాక, మొత్తం అయిపోయినాక ఆ తలుపు వేయడం కూడా నేనే అనమాట. సో, ఇన్‌చార్జ్‌గా నాకిచ్చేశారు పూర్తిగా. ఒక్కసారి ఆయన తాళాలు నా చేతికిచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఆ తాళాలు ఎప్పుడైతే ఆ రూమ్ తాళాలిచ్చి ఆ బరువు బాధ్యతలు నా మీద పెట్టాడో, తర్వాత ఎంప్లాయీస్ అంతాను కూడా నేనే మెయింటైన్ చేసేటట్టు చేశాడనమాట. అక్కడుండే ఎంప్లాయీస్ కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మన హ్యాండ్ ఓవర్‌లోనే అట్లా చెప్పేటట్టుగా చేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేశా. ఎందుకు ఈయన ఇంతగా చేశాడు అని నాకు ఆశ్చర్యమైంది. అప్పటికి నేను దేవుడిని నమ్ముకోలేదండి. దేవుడిని తెలుసుకోలేదు. అసలు దేవుడేంటో కూడా నాకు తెలీదు. నాకు తెలిసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన వెంకటేశ్వర స్వామే నాకింత ఘనత ఇచ్చాడని నేను ఊహల్లోనూ ఊహించుకుంటా ఉన్నాను అప్పట్లో. తర్వాత అదయిపోయిన తర్వాత నేను నిజంగానే ఆయన ఎప్పుడైతే నా మీద ఎంత భారం పెట్టి చేసి ఎళ్ళిపోయాడో అతను ఒక్క మాట చెప్పాలంటే ఆయన నాకు తెలీదు. నేను ఆయనకి తెలీదు. ఈ ఊర్లో ఎవరు కూడా పరిచయం లేదు. అయినా నా మీద పెట్టిన తర్వాత నమ్మకంగా ఆ 2,00,000, 3,00,000 మంది ఎంతమందైతే ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు ఇష్యూ చేసిన దాకా నన్ను అలాగే పెట్టాడు. నేను ఎప్పుడైతే ఈ తాళాలు చేతికిచ్చాడో ఆ రోజు అనుకున్నాను. ఈయన ఇంత నమ్మకంతో నా మీద పెట్టాడు కాబట్టి అదే నమ్మకంతో నేను పనిచేయాలి. అదే నమ్మకంతో ఉండాలి. ఇక్కడ ఈ మాటకొద్దాం ఇప్పుడు. ఇక్కడేమన్నాడంటే ఆ యజమానుడు, "బలా నమ్మకమైన మంచి దాసుడా" అని. ఆ చివర్లో అయిపోయిన తర్వాత ఇదే మాట అన్నాడండి ఆ క్యాండిడేట్. ఆ కడప నుంచి వచ్చినటువంటి ఆ కాంట్రాక్టర్ నన్ను అదే అన్నాడు. "బలా నమ్మకమైన దాసుడా, ఎంత మంచి జాబ్ చేశావు. ఎంత అద్భుతమైనటువంటి జాబ్ చేశావని" ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఎంత క్రౌడ్ ఉంటదో జనాలు. తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ. ప్రతి ఒక్కరు నాది ముందు కావాలి, నాది ముందు కావాలనుకునే వాళ్ళే. రేషన్ కార్డ్ మీకు తెలుసు పబ్లిక్‌లో ఎలా ఉంటదో. ఆ రేషన్ కార్డ్స్‌లో ప్రతి ఒక్కరు కూడా నాది ఫస్ట్ అయిపోవాలి, నాది ఫస్ట్ అయిపోవాలనుకునే మనసు, తత్వము, మెంటాలిటీ ఉన్నటువంటి ఆ ప్రజల్ని అందరిని కూడా మేనేజ్ చేసి, వాళ్ళందరిని సమాధానపరిచి, అందరికి కూడా ఇష్యూ చేయడము. అంటే గవర్నమెంట్ తరపున మేము ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడు ఒక మాట ఆయన అన్నాడనమాట యజమానుడొచ్చి. ఆ యొక్క యజమానుడు నా కాంట్రాక్టర్ వచ్చి అన్నాడు, "షబాష్! సూపర్ అండి. చాలా నమ్మకంగా చేశావు" అని అన్నాడు. ఇది నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు. ఇది వాస్తవంగా జరిగిన విషయము. నెల్లూరు ప్రాంతంలో 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ చూడండి, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. దేవుడి వాగ్దానము నీకు నాకు మనందరికీ ఇస్తున్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే కొంచెములో నమ్మకముగా, ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పాలంటే నీ దగ్గర ఒక రూ. 10 ఇచ్చినప్పుడు ఆ రూ. 10 ఎప్పుడైతే నువ్వు నమ్మకముగా రూ. 10ని నమ్మకముతో నువ్వు తిరిగి దాన్ని లెక్క చెప్పడము కానీ, దాన్ని ఖర్చు విషయంలో కానీ ప్రతీది కూడా నమ్మకంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో తిరిగి నిన్ను అనేకమైన వాటిగా, అంటే ఆ రోజు నువ్వు రూ. 10 విషయంలో నమ్మకంగా ఉంటే నీకు తర్వాత ఎంత ఇస్తారో తెలుసా? 100 ఇస్తాడు, 1000 ఇస్తాడు, 10,000 ఇస్తారు నీ చేతికి. ఎందుకంటే రూ. 100 కాడే, రూ. 10 కాడే నువ్వు నమ్మకం చూపించావు.
ఉదాహరణకి చెప్పాలంటే నేను మరి ఈ యొక్క సంఘము దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన నమ్మకమైన వాడు, నీతిపరుడు, నిజాయితీపరుడని యోబుతో మాట్లాడినట్టుగా మరి నన్ను అనుకున్నాడో ఏమో తెలియదు దేవునికి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత సం సంఘములో కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఒక సంఘం పెట్టాం. సంఘంలో సభ్యులుంటున్నారు. ఏమండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను, పాస్టరమ్మ ఎంత నమ్మకం అంటే మీరు చెప్పాలంటే మీరిచ్చే రూ. 10 కాదు, 10 పైసలు కాదు, ఒక్క పైసా అయినా సరే దాన్ని లెక్క ప్రకారము దేవుని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తమై వాడబడాలి. ఇంకా నాకంటే 2 రెట్లు ఎక్కువ అని చెప్పాలి పాస్టరమ్మ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు కానుకల విషయంలో మా దగ్గర ఎప్పుడూ తేడా రాలేదండి. కానుకల విషయంలో చాలా సాట్ల మీరు చాలా సంఘాల్లో మీరు చూసుంటారు. డబ్బు విషయంలో కొట్లాడుకోనుంటారు. డబ్బు విషయంలో గందరగోళం అయిపోతాయి. పెద్దలు, పాస్టరమ్మలు, అసలు సేవకులు అందరూ కొట్లాడుకొని గందరగోళంగా బయటికి వేసేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నేను చెప్పమంటారా? బెంగుళూరులో ఒక సంఘంలో జరిగిందనమాట. బెంగుళూరులో ఒక సంఘంలో ఆ సంఘ పెద్దలు వాళ్ళు విపరీతంగా కొట్లాడుకున్నారు. మొత్తం కొట్లాడుకొని అసలు వాళ్ళు ఎంతవరకు పోయారంటే పోలీస్ స్టేషన్ ఎక్కేసి పెద్ద పెద్ద కేసులు అయిపోయినాయి. ఇంతకీ మ్యాటర్ ఏందని వాళ్ళందరూ పోలీసోళ్ళు ఆరా తీసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే కానుకల విషయంలో పెద్దలకి ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులకి పడిపోయిందన్నమాట. ఆ సేవకులు కూడా 2, 3 ఉంటారు కదా! వాళ్ళకి పడింది, పెద్దలకి పడిపోయి దానివలన ఒక సంఘములో భయంకరమైనటువంటి కొట్లాటలు నేను విన్నానండి అది. అది జరిగిన విషయము. ఇదే కల్పితమైనటువంటి కథలు కాదు నేను చెప్పేది. అంటే నమ్మకం లేనటువంటి సంఘాలు ఎన్నో కనిపిస్తున్నాయి. నమ్మకం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. నేను అందరి గురించి చెప్పట్లేదు కానీ కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. కొంతమంది నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. నేను అదే విధంగా నా విషయంలోనూ మరి పాస్టరమ్మ విషయంలో ఎప్పుడు కూడా మేము ఇదిగో ఈ దేవుని డబ్బులు ఒక దినార్ మిస్ అయ్యింది, లేకపోతే ఈ యొక్క రూబా మిస్ అయిందని ఎప్పుడు కూడా మా మధ్య అలాంటి సంఘటన రాలేదు. ఇంకొక మాట చెప్పమంటారా? కానుకల విషయంలో నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. కానుకల విషయంలో మొత్తం ఎవరు చూస్తారంటే సేవకురాలు పాస్టరమ్మే చూస్తుంది. ఈ పాస్టరమ్మ సేవకురాలు చూసేటప్పుడు మరి ఎంత నమ్మకంగా ఆ పని చేస్తే మనం పూర్తిగా ఒప్పచెప్తామండి. ఆమెకు ఒప్పచెప్పాను. ఎందుకంటే భయము కలిగి ఉంటుందన్నమాట. దేవుని భయము. నీకు నాకు మనందరికి కూడా దేవుని భయము కలిగి ఉన్నట్లయితే నమ్మకములో ఏమాత్రం కూడా జారిపోము, పడిపోము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకం అనేది ఎప్పుడు వస్తుందంటే నమ్మదగినటువంటి వాడిగా, నమ్మదగిన స్త్రీగా మనం ఎప్పుడు ఉంటామంటే దేవుని భయము కలిగి ఉన్నప్పుడు. ఉదాహరణకి ఒక ఆయన నాతో చెప్పాడండి. అది నేను మీకు కూడా చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడంటే 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండడం కాదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలంట. ఉదాహరణకు చెప్తా చూడండి. ఇప్పుడు మనము 10 మందిలో ఉన్నప్పుడు ఈ 10 మందిలో 9 మంది నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. 9 మంది నన్ను చూస్తున్నారు కాబట్టి వీరి మధ్యలో నేను నమ్మకస్తుడిగా ఉండాలి, నమ్మకస్తురాలుగా ఉండాలని నిరూపించుకోవడానికి కొంతమంది చేస్తారు. కానీ అక్కడ నమ్మకం కాదు నీకు కావాల్సింది. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వైనా లేకపోతే నీ 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 మనసైనా కూడా అంగీకరించి అది ఒంటరితనంలో నమ్మకంగా ఉండగలిగితే అది నిజమైన నమ్మకం అన్నమాట. హల్లెలూయా! అతను చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా నిరూపించుకోవాలంట. 10 మందిలో నిరూపించుకోవడం కాదు, అది కూడా చేయాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నమ్మకస్తుడిగా ఉండగలుగుతావో ఆటోమేటిక్‌గా 10 మందిలో కూడా నువ్వు నిరూపణ అవుతావు. 100 మందిలో నిరూపణ అవుతావు. 1,00,000 మందిలో అయినా కూడా నిరూపణ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్న ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నువ్వు నేను కూడా బలా నమ్మకస్తుడా, బలా నమ్మకస్తురాలా అని మనము
నిరూపించుకోగలగాలి. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. దేవుని దగ్గర నిరూపించుకోవాలి మొదటిగా. ఆ తర్వాత నీ కుటుంబంలో నిరూపించుకోవాలి. నీ చుట్టుపక్కల నిరూపించుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటానండి. ఈ విషయంలో మాత్రము నేనెప్పుడు కాంప్రమైజ్ అయిన వాడిని కాదు. ఎందుకంటే నమ్మకత్వంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాను. ఒకవేళ ప్రాణం పోద్ది దానివల్ల అనుకుంటే పోనీలే ప్రాణం పోయినా పర్వాలేదు అనుకోని అలా ముందుకు వెళ్ళే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉంది. నేను నా వరకే నేను చెప్తున్నాను కానీ పాస్టమ్మ చెప్పాను కదా! 2 అడుగులు ఇంకా ముందుకేస్తది. నా ఈ దేవుని విషయంలో, దేవుని కానుకల విషయంలో కానీ నమ్మకము అంటే ఇంకా చెప్పనవసరం లేదు. చెప్పాను కదండీ! కానుకలు అది రూపాయి వచ్చినా, ఒక దినార్ వచ్చినా, 10 దినార్లొచ్చినా నమ్మకంగా అవి తీసి దేవునికి ఖర్చు పెట్టడంలో మేమిద్దరం గూడా ఉంటున్నాం. మరి దేవుడు అలాంటి మనస్తత్వం చూసి, అలాంటి మనుషుల్ని ఎన్నుకుంటాడని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే దేవునికి కావాల్సినటువంటి వారు నీతిమంతులు, నమ్మకమైన వారు. దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఒక్క విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు 10 విషయాల్లో నీకు అనేకమైనటువంటి విషయాల్లో నిన్ను అధికారినిగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా గమనించండి. ఇంకొక మాట మనము చెప్పి ముందుకు వెళ్దాం. హల్లెలూయా! ఒక్కొక్కసారి మనము ఎన్నో ఎన్నో విషయాల్లో మనము కొన్ని తప్పుదారులు పడుతూ ఉంటాము. నమ్మకం విషయంలో చెప్పాలంటే మన కుటుంబంలోనే చాలాసార్లు నమ్మకత్వం పోగొట్టుకుంటుంటాము. భార్యాభర్తల మధ్య నమ్మకం పోగొట్టుకుంటుంటారు. భర్త ఎన్నోసార్లు భార్యను అనుమానిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ భార్య భర్త దగ్గర నమ్మకము పోగొట్టుకొనుంటుంది. కాబట్టి ఎప్పుడు అనుమానిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆమెలో నమ్మకత్వము ఉండదు. అలాగే భార్య కూడా భర్తని ఎప్పుడు అనుమానిస్తూ ఉంటది. ఎందుకు అంటే అతను కూడా కొన్ని సందర్భాల్లో అతను కూడా తప్పించుకున్నట్లుగా ఎక్కడైనా పొరపాటు కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా నమ్మకము పోతుందన్నమాట. దేవునికి స్తోత్రము. మనము దేవునిలో ఒక విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే బలా దాసుడా, నమ్మకమైన దాసుడా అని దేవుడు చెప్పినట్టుగా చూస్తుంటాం. ఇంకొక సందర్భం నేను చెప్తానండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. నా విషయంలో ఎందుకు చెప్తున్నానంటే నేనేదో పెద్ద నీతిమంతుడినని, పెద్ద గొప్పవాడినని చెప్పుకోవట్లేదు కానీ కొన్ని సందర్భాల్లో నేను ఏంటంటే దేవుడిని ఎంతగానో స్తుతించేవాడిని. ఇదంతా కూడా అన్యుడిగా ఉన్నప్పుడు జరిగినాయి. మరి అన్యుడిగా ఉన్నప్పుడు జరిగినాయి కదండీ! అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు చేశాడా అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ దేవుడే చేశాడు. ఆ ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తు అని ఆ రోజు తెలీదు కాబట్టి నాకు నేను వేరే వాళ్ళు చేశారనుకున్నాను. కానీ ఆ దేవుడే నాకు చేశాడు. ఎవరు చేశారంటే ఆ రోజు ఒక్కడే ఉన్న దేవుడు చేశాడు నాకు. ఒకసారి సందర్భంలో నేను చెన్నైలో జాబ్ చేయడానికి వెళ్ళాను. మీరు వింటున్నారు కదండీ! జాగ్రత్తగా వినండి. చెన్నైలో జాబ్ చేయడానికి వెళ్ళాను. ఆ చెన్నైలో జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇండియాలో ఉండే వ్యక్తి కాదు. ఆయన అమెరికాలో ఉండే వ్యక్తి. అమెరికాలో ఆయన ఒక డాక్టర్. ఆయన హార్ట్ స్పెషలిస్ట్ అన్నమాట. గుండెకి సంబంధించినటువంటి వైద్యుడు ఆయన. అమెరికాలో ఆయన ఉద్యోగం అంటే అది ఉద్యోగం అనొద్దు కానీ అది వ్యాపారం అంటే ఒక వైద్యం చేస్తాడు అంతే. అక్కడేమి కంటిన్యూగా పర్మనెంట్‌గా ఉద్యోగం కాదు. అయితే ఆయన అక్కడ చేస్తూ డబ్బు బాగా సంపాదన చేశాడు. సంపాదించిన తర్వాత ఆయన అనుకున్నది ఏంటంటే నేను ఇక్కడ ఎంతో సంపాదిస్తున్నాను కదా! మరి ఇండియా దేశంలో ఒక 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 ఏదైనా ఒక ఫ్యాక్టరీ కట్టి అనేక మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ఒక ఫ్యాక్టరీ కట్టాడు చెన్నైలో. మద్రాసులో, చెన్నైలో ఫ్యాక్టరీ కట్టాడు. అది ఇంచుమించుగా 100 కోట్లకు పైన ఉంటదండి ఆ ఫ్యాక్టరీ. 100 కోట్ల పైన ఉన్నటువంటి ఫ్యాక్టరీని కట్టాడు. నేను ఇప్పుడైతే మాత్రము ఒక రికమెండేషన్ ద్వారా ఆయన కంపెనీలోకి ఉద్యోగానికి వెళ్ళాను. ఇప్పుడు ఒక రికమెండేషన్‌తో పోయాను. ఇది మాత్రం రికమెండేషన్‌తో జరిగింది. ఫస్ట్ చెప్పింది రికమెండేషన్ లేదు. ఇక్కడ రికమెండేషన్‌తో వెళ్ళాను. రికమెండేషన్‌తో వెళ్ళినప్పుడు ఫస్ట్‌లో నన్ను తీసుకెళ్ళిపోయి ఫ్యాక్టరీలో పెట్టేశారు. ఫ్యాక్టరీలో పెట్టి
ఒక 3 నెలలు నన్ను అక్కడ ఉంచారండి. 3 నెలలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలంటే నమ్మకం అనేది మన క్రియల్లోనూ, మన క్యారెక్టర్‌లో ఎక్కడో ఒక విధంగా దేవుడు గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు 3 నెలలు నన్ను అక్కడ పెడితే, ఆ 3 నెలలు నన్ను అబ్జర్వ్ చేశారండి వాళ్ళు. ఆ 3 నెలలు ఎలా అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు. నేను వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, చేస్తున్నటువంటి పనిలో కానీ, ప్రతి విషయంలో కూడా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి చివరికి వాళ్ళు ఆలోచించేసిందేందంటే, ఇతన్ని తీసుకెళ్ళిపోయి ఎవరైతే ఓనర్ డైరెక్ట్ ఓనర్ అండి. ఆ 100,00,00,000 పెట్టాడే, 100,00,00,000 పెట్టినటువంటి ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్‌గా నన్ను. నేను ఆశ్చర్యపోయానండి. ఇంతమంది స్టాఫ్ ఉండారు. ఇన్ని 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 కోట్లు పెట్టినటువంటి ఖరీదైనటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలో బోలెడు మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఇంతమంది ఎంప్లాయీస్ మధ్యలో, ఇంతమంది వారి మధ్యలో నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పెట్టారండి. ఆఫీసులో పెట్టారు. ఆయన ఉండే ప్లేస్‌లో పెట్టారు. నేను ఇంక జనాలు ఒక్కటి కాదండి, నా మీద విపరీతమైనటువంటి ఈర్ష్య, పగ, కుట్ర అన్నీ పెరిగిపోయినాయి నా మీద. ఎలా పెరిగిపోయినాయంటే, ఇన్ని సంవత్సరాలు మేము పనిచేస్తున్నాము. ఆయన డ్రైవర్లు కూడా 4, 5 మంది డ్రైవర్లు ఉండారు ఆయనకి, ఆ యజమానుడికి. ఆ 5 మంది డ్రైవర్లు ఉన్నా కూడా వాళ్ళందరూ అంటున్నారు, ఇంకా ఆ తమిళ్‌లో మాట్లాడుతూ చెప్తున్నారు, ఇంత నమ్మకమైనటువంటి వాళ్ళం మేము చాలామంది ఉన్నాం కదా! ఎందుకు నిన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు? నిన్నగాక మొన్నొచ్చావు నువ్వు. నువ్వు వచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు కాలేదు. చెప్పాను కదండీ! 3 నెలలు లేదంటే 4 నెలల లోపలే అనమాట. అక్కడ అబ్జర్వ్ చేసి నేరుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళు నా గురించి చాలా చెవులు కొరుక్కున్నారు. ఇంకేందేందో అనుకున్నారు. నన్నైతే ఇంకా ఒక్క గేలి చేయలేదండి. నేను కొంచెము భయపడుతూ బిడియంగా ఉంటున్నాను. ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి. వాళ్ళు నన్ను ఎలా గేలి చేస్తున్నారంటే, నువ్వు ఫ్యాక్టరీలో నుంచి డైరెక్ట్‌గా ఆయన ఆఫీస్‌కొచ్చేసావు. నెక్స్ట్ నువ్వు అమెరికాకెళ్ళిపోతావు. నువ్వు అమెరికాలోనే ఉంటావు అని చెప్పి వాళ్ళు విపరీతంగా నన్ను కామెంట్లు చేస్తున్నారు. నేనైతే అలా అనుకోవట్లేదండి. నేను నమ్మకంగా నా పని నేను చేయాలి. నేను నమ్మకంగా ఉండాలి. ప్రాణం పోయినా కూడా తప్పు చేయకూడదు. ప్రాణం పోయినా కూడా పొరపాటు చేయకూడదనే నమ్మకత్వంతో నేను పనిచేస్తూ ఉన్నాను. తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఆ అమెరికా నుంచి ఆయన ఇక్కడికి వచ్చి 2 నెలలు ఉంటాడండి. 2 నెలలు లేదా 3 నెలలు ఉంటాడు. తర్వాత అమెరికాకెళ్ళిపోతే 6 నెలలు రాడాయన. 6 నెలల వరకు రాడు. నీకు ఆ ఇంట్లో ఇంక తెలుసు కదండీ! కోటీశ్వరుడతను. కోట్లకు పడగెత్తినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరు లేరిక్కడ. ఇల్లు మాత్రమే ఉంది చెన్నైలో. చెన్నై అన్నానగర్‌లో ఉంటుంది. అన్నానగర్ అదేదో సంథింగ్ నాకు పేరు గుర్తులేదు. దేవునికి స్తోత్రము. అయితే మంచి సిటీలోనే మధ్యలో ఉంది. నడిబొడ్డున ఉన్నటువంటి సెంటర్ అనమాట. అక్కడ సొంత ఇల్లు ఉంది ఆయనకి. ఆ సొంత ఇంట్లోనే మరి అంత ఖరీదైనటువంటి ఇల్లు 6 నెలలు అక్కడ ఉండడాయన. అలా వెళ్ళిపోతాడు. అలా ఇల్లుని పూర్తిగా నా హ్యాండ్ ఓవర్ చేసేసారండి. పూర్తిగా నా హ్యాండ్ ఓవర్ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు అమెరికాకి. ఇంక ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. ఒక పనామె మాత్రం ఉంటది. ఆమె ముసలామె వండి పెడుతూ ఉంటదనమాట నాకు. నాకు వండి పెట్టడానికి ఆమెకి ఇంక వేరే పనే లేదు ఆమెకి అంతే అక్కడ. దేవునికి స్తోత్రం. నా మాటలు వింటున్నారు కదండీ! ఇది చాలా లెంత్ అయిపోతుంది. అయినా కూడా గమనించండి. మ్యూట్‌లో పెట్టండి దయచేసి. హల్లెలూయా! ఎందుకు ఇంతగా ఏదో నా గురించి సెల్ఫ్‌గా కొట్టుకున్నట్టుగా నేనేదో చెప్పుకోవట్లేదు గానీ, నమ్మకములో నన్ను దేవుడు, ఆ ఒక్కడైన దేవుడు. హల్లెలూయా! మీరు మీట్లో పెట్టుకోండమ్మా. మీట్లో పెట్టుకొని వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి. నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఇది నమ్మకంగా ఎవరైతే ఉంటున్నారో, నేను అన్యుడిగా ఉన్నానప్పుడు. నేనేమి యేసుక్రీస్తుని ఎరగలేదు. యేసుక్రీస్తుని తెలుసుకోలేదు. యేసుక్రీస్తు ఎవరో కూడా నాకు తెలియదు.
ఆ సందర్భంలో నా నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు అని చెప్పడానికి మీకు చెప్తున్నాను ఈ పదము. నమ్మకత్వము ఒక మనిషిలో దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం కదా, నేను ఎవరినో వెంబడిస్తున్నాను, నా దేవుడు ఎవరో, నేను ఒక దేవుడిని అనుకున్నాను, ఆ దేవుడిని వెంబడిస్తున్నాను. అయితే ఒకే దేవుడున్నాడు కదా, ప్రపంచంలో ఉండే దేవుడు ఒక్కడే, ఒకే దేవుడున్నాడు. ఆ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ దేవుడు నీ క్రియలు చూస్తున్నాడు. ఆ దేవుడు నీ హృదయం చూస్తున్నాడు. ఆ దేవుడు నీ మనసు చూస్తున్నాడు. ఆ దేవుడే నీకు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది ఆయన గమనించి ఆయన చెప్పే మాట ఏమిటంటే, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అని. ఎప్పుడైతే నీకిచ్చిన పని కొంచెమైనా, కొంచెము నీకిచ్చింది కొంచెమే, చాలా కొంచెము, ఆ కొంచెం పనిలోనే నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడంట అనేకమైన వాటి మీద, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ రోజుల్లో నేను ఆ 2 సందర్భాలు నాకు బాగా గుర్తున్నాయి కాబట్టి చెప్పాను. ఈ 2 సందర్భాల్లో ఎంత నమ్మకత్వం చూపించానో, నమ్మకంగా ఉన్నానో, ఇది గమనించినటువంటి దేవుడు ఈరోజు మరి ఇంకా పని ఎక్కువగా ఇచ్చాడు. నువ్వు అనుకోవచ్చు, ఆ రోజు నువ్వు అనుకున్న దేవుడు వేరు, ఇప్పుడు అనుకున్న దేవుడు వేరు అంటే, నేను అందుకే చెప్తున్నాను మీకు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఏ దేవుడు లేడు. ఒకడే ఒక దేవుడున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, సత్యవంతుడు ఆయన. ఆయన సజీవుడు. ఆయన మరణాన్ని గెలిచినవాడు. ఆయన మాత్రమే దేవుడు. ఇంకెవరు దేవుడు లేడు. ఆ రోజు మాకు తెలియకపోవచ్చు. ఈరోజు తెలిసింది కదండీ! ఈరోజు తెలిసినప్పుడు ఆయనే ఆ రోజు కూడా ఉన్నాడు. ఆ రోజు కూడా నడిపించాడు. ఆ రోజు కూడా నమ్మకంగా నేను ఉండడానికి సహాయం చేశాడు. ఆ నమ్మకంగా ఉన్నాను కాబట్టే ఇచ్చిన పని కొంచెమైనా, ఆ కొంచెం పనిలోనే నమ్మకంగా ఉండాను కాబట్టి, ఉండగలిగాను కాబట్టి ఈరోజు అనేకమైన పనులు నాకు అప్పచెప్పాడు. ఏం పనులంటే ఆయన పని. దేవుని పని చేయడానికే మ్యాన్ ఆఫ్ గాడ్‌గా, దేవుని పనివాడుగా నన్ను ఎన్నుకొని దేవుని పని చేయించుకుంటున్నందుకు నాకెంతగానో సంతోషము, గర్వముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అలా చేస్తాడు దేవుడంటే, నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నప్పుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నువ్వు అని అనిపించుకున్నప్పుడు, అప్పుడు నీవు దేవుని యొక్క దృష్టిలోకి వెళ్ళిపోతావు. ప్రియ సహోదరి, సహోదరుడా, లూకాసు వార్త 16:10లో కూడా అదే మాట ఉంటుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, 16:10లో, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు మరి ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. నీకు ఇచ్చింది కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేవు, నీకు ఇచ్చిన కొంచెంలోనే నువ్వు దుర్మార్గుడుగాను, నువ్వు ఒక ఒక మోసగాడిలాగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? మనకు ఒక ఆయన గుర్తుకొస్తున్నాడా ఇప్పుడు? బైబిల్‌లో ఒక ఆయన గుర్తుకొస్తాడు. ఆయనకి ఇచ్చిన పని ఏంటండి? ట్రెజరీ పని ఇచ్చాడు. ట్రెజరీ అంటే ఏంటి? డబ్బులు చూసుకునే వ్యక్తి. డబ్బులు చూసుకునే వ్యక్తిగా ఎవరికిచ్చాడు? యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒక ఆయనకి ఇచ్చాడు. ఆయన పేరు ఏంటంటే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా. ఆయనకి ఇచ్చాడు. మరి ఆ డబ్బుల సంచి జాగ్రత్తగా మోసాడు. జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఏమండి? ఒకానొక సమయంలో ఆశ పుట్టేసింది. ఈ డబ్బుల సంచే ఇదో కొంచెమే ఉంది కదా, నేను ఇంకా సంపాదించాలి, ఎక్కువ నాకు కావాలి, ఎక్కువ ఉంటే బాగుండని ఆయనకి ఆశ పుట్టేసింది. ఆశ పుట్టేసి తర్వాత ఏం చేశాడు? యజమానుడికే మోసం చేశాడు. యజమానుడిని అమ్మేయాలనుకొని యజమానుడిని అమ్మి పడేశాడు. హల్లెలూయా! ఎన్ని నాణేలకి? 30 నాణేలకి అమ్మేశాడు. అమ్మేసి ఆయన్ని పట్టిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటున్నావా? లేదు లేదు ప్రియులారా. కొంచెంలో నమ్మకంగా ఉండడం లేదు. ఎప్పుడెప్పుడు దొరుకుతదా అవకాశం కోసం ఎదురు చూస్తారు. కొంతమంది 10 మందిలో, అబ్బో! ఈళ్ళంత నీతిమంతులు, ఈళ్ళంత నిజాయితీ పరులు ఇంకెవ్వరు లేర్రా బాబు అన్నట్టుగా నిరూపిస్తారు. ఒంటరిగా దొరికినప్పుడు చూసుకున్న రంగా చెప్పాలంటే ఇంక దేవునికి స్తోత్రం. అదేదో అంటారు చూసావా? అనుభవించు రాజా అంటారు కదా! ఇంక ఆ పాట వేసుకుంటారనమాట ఇంకా. ఆ పాట వేసుకొని ఇంక చిందులేసి, వందులేసి ఇంక ఎవ్వరు లేరు నాకు. ఏవండి ఒక మాట చెప్తా చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
నేను చెప్పాను కదా ఇప్పుడు చెన్నైలో. ఆ ఇంట్లో ఆయన మామూలుగా కోటీశ్వరుడు అని చెప్పాను కదా! డబ్బు ఎక్కడంటే అక్కడ 500 నోట్లు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడండి ఆయన. ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడు. నాకు దొరికినప్పుడల్లా తీసేసుకుంటే కనీసము ఈ జేబుల్లో 2, ఆ జేబుల్లో 2 కాగితాలేసుకోవచ్చు. ఇది ఇది జరిగింది కూడా 15, 20 సంవత్సరాల క్రితం జరిగింది చెప్తున్నాను. అప్పట్లో 500 నోట్లంటేనే ఎంత వాల్యూ అప్పుడు. ఏవండీ? అది టక్ టక్ ఆ పక్క, ఈ పక్క వేసుకోవచ్చు. కానీ అస్సల దాని వైపుకు చూడడం గానీ, అలాంటి ఆశ గానీ జరగదు. కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్తున్నా. ఒంటరిగా ఆయన పెట్టేసేవాడు ఒక్కోసారి. ఒంటరిగా నన్ను పెట్టేసేవాడు. అవంతా వస్తువులన్నీ అక్కడ ఉండేటియి. నేనేం చెప్తున్నానంటే, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ నీతి, నీ నిజాయితీ, నీ నమ్మకత్వం అస్సలు పోగొట్టుకోకూడదు. అప్పుడు కూడా అలాగే ఉండాలి. మనిషి ముందు ఒకలాగా, మనిషి ఎనకాల ఒకలాగా ఏవండీ వేషాలు మనం చేస్తే, ఆ దేవుడు పైనుంచి నిన్ను చూస్తా ఉంటాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇది నమ్మకత్వం అంటే ఏంటి? పైన ఒకడున్నాడని, ఆయన పైనుంచి నిన్ను చూస్తున్నాడనే భయము కలిగి మనం జీవించాలి. అంతేకానీ ఒంటరితనంలో ఒక విధంగా, 10 మందిలో ఒక విధంగా, లేకపోతే నలుగురిలో ఒక విధంగా, ఇలా మనం వేషధారుల వలె వేషాలు వేసి ఉంటే దేవుడు మనం ఎప్పుడు కూడా నిన్ను అస్సలు వృద్ధి చేయడండి. ఇది వాస్తవం. ఎవడికైనా కూడా నమ్మకంగా ఉండేవాడికే ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉండడానికి నీకు పని ఇస్తాడు. పనంటే నువ్వు కష్టపడి మూటలు మోయడానికి కాదు. కష్టపడి లేకపోతే నువ్వేమన్నా ఇటుకరాళ్ళ పనో, లేకపోతే మట్టి పనో ఏదో చేయమని కాదు. నీకు ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు నమ్మకంగా కొంచెంలో నమ్మకంగా ఆశీర్వాదములో నువ్వు ఉన్నట్లయితే ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదంలో నీకు ఇస్తాడని ఇక్కడ చెప్తుంది. ఈ లూకాసు వార్త 16:10లో మిక్కిలి కొంచెం నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు మరి ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. చూసారండి? ఈ మాటలు ఏమైనా పొల్లు పోతాయా? ఒక్క మాటన్నా తీసేయబడుతుందా? ఇక్కడే ఉంది. నీ జీవితం ఇక్కడే ఉంది. నీ భవిష్యత్తు ఇక్కడే ఉంది. నీ స్థితిగతులు ఇక్కడే ఉన్నాయి. నీ ప్రవర్తన ఇక్కడే ఉంది. నీ క్రియలు ఇక్కడే ఉన్నాయి. ఈ సోదరి, సహోదరుడా గమనించు. నువ్వు కొంచెంలో నమ్మకంగా చూపించినట్లయితే నువ్వు దేవునికే నమ్మకం చూపించినట్టు చెయ్యి. ఎదుటివాడికి నమ్మకం చూపియబడలే. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక్కోసారి నిన్ను అబ్జర్వ్ చేసినట్టే చేయరు. వాళ్ళు ఏమో చూడనట్టే ఉంటారు. నిన్ను పట్టించుకోనట్టే ఉంటారు. ఏమండి? అబ్జర్వ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అదే పనిగా భూతద్దాలు పెట్టి చూస్తూ ఉంటారా? లేకపోతే నీ చుట్టూ కెమెరాలు పెడతారా? పెట్టరు. ఏం పెట్టరు. కొంతమంది సైలెంట్‌గా నిన్ను ఊరికే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ చేయనట్టే ఉంటారు. చేయనట్టే కనిపిస్తారు. అసలు రహస్యమందున్న దేవుడైతే అసలు చూస్తున్నాడని నీకుంటదా? ఉండనే ఉండదు. కానీ ఆయన కంప్యూటర్‌లో యేసుక్రీస్తు వారికి ఒక కంప్యూటర్ ఉంది పైన. దాంట్లో రాసుకుంటా ఉంటాడు. దాంట్లో చూస్తూ ఉంటాడు నిన్ను. ఏవండీ? నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు తిరిగేది, నీ కథలు, నీ వ్యవహారాలు మొత్తం అన్నీ చూస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఈ ఈడు నమ్మకస్తుడా? ఈమె నమ్మకస్తురాలా? అని నిన్ను గమనిస్తూ ఉంటారు. అందుకనే నీకిచ్చినటువంటి కొంచెంలో నమ్మకంగా ఉంటే మరి ఎక్కువలో కూడా నిన్ను అధికమైన దాంట్లో నిన్ను పెంచుతాడు. హల్లెలూయా! మన సంఘము స్థాపించబడి ఇంచుమించు ఏముంది 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. 7వ సంవత్సరంలో నడుస్తూ ఉంది. హల్లెలూయా! 7 సంవత్సరాలుగా మనము ఎక్కడున్నా వాళ్ళం అక్కడే ఉంటున్నాము. ఎందుకు? మనం పాకులాడి వాళ్ళని ఈళ్ళని మోసం చేసి ఆ గొర్రెలు, ఈ గొర్రెల్ని మనం దొడ్లో తోలుకొని ఏమండి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవట్లే దేవుని దగ్గర. అట్లా చేయటం లేదు. ఎప్పుడు కూడా నేనైతే అలా చేయట్లేదు. ఉన్న 4 గొర్రెలైనా, 10 గొర్రెలైనా నమ్మకంగా దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. ఈ మాట ఒక్కానించి చెప్తున్నాను. నమ్మకంగా ఏ మాత్రము కుడికి గాని, ఎడమకు గాని తొట్టిల్లకుండా డబ్బాశ కలిగి డబ్బు కోసము విపరీతమైనటువంటి గొర్రెలని ఆ పక్కయి, ఈ పక్కయి వీళ్ళని పట్టుకొని అందరిని వేసుకొని ఏయ్! చూడు మా దొడ్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో, మా దొడ్లో చూడు నిండిపోయిందని చెప్పుకోవడానికి మనం దొంగతనం చేయనవసరం లేదు. నమ్మకం పోగొట్టుకున్నావు. నువ్వు అక్కడ ఇక్కడ దొంగతనం చేస్తే నువ్వు నమ్మకం పోగొట్టుకున్నట్టే కదా!
నువ్వు అక్కడ ఇక్కడ వాళ్ళని మోసం చేసి టక్కర్ చేసి లాక్కొనొస్తే అది నమ్మకం పోగొట్టుకున్నావు. యేసయ్య దగ్గర నమ్మకం పోగొట్టుకున్నావు. నువ్వు ప్రజల దగ్గర కూడా నమ్మకం పోగొట్టుకుంటావు. అలాంటి గొర్రెలు 100 ఉంటే ఏమిటి, 200 ఉంటే ఏంటి? అది కాదు దేవుడు చెప్పింది. నమ్మకమైన పని అంటే దేవుడిచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నట్లయితే ఆ పనిని ఇంకా అధికం చేయడానికి ఎక్కువ పని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, మనము లూకాసు వార్త 16:10లో 11వ వచనంలో చూడండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండవలెనని ఉండని ఎడల, అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును? ఏమండి, మనం అన్యాయమైన సిరి విషయంలో నమ్మకంగా జాగ్రత్తగా ఉండాలి. ఉండని ఎడల అన్యాయం సిరి మనకు అవసరం లేదు. ఏమండి, దొడ్డిదారిలో కొంతమంది త్వరగా పైకి పోవాలనుకుంటారు. ఎలా పోతావు పైకి? త్వరగా పైకి పోవాలంటే దొడ్డిదారే అది. నువ్వు యథార్థమైన దారి, నమ్మకమైన దారిలో నువ్వు త్వరగా పోలేవు. నిదానంగా పడుతుంది. నువ్వు త్వరగా పైకి పోవాలి, త్వరగా నువ్వు ఇది కావాలంటే అది దొడ్డిదారి. దొడ్డిదారి అంటే తెలుసు కదండి, త్వరగా పరిగెత్తుతారు. ఏమండి, దొడ్డిదారి అంటే తెలుసు, మోసం ద్వారా. ఏమండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అరే ఉద్యోగాలు చేసి సంపాదించుకోమని ఈ దేశానికి పంపిస్తే వీళ్ళు ఉద్యోగంతో పాటు ఏం చేస్తున్నారు? పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఏమండి, మందు అమ్మడము, ఏమండి, ఆ రూములు బాడుగులకి ఇవ్వడము, పనికిమాల జూదం, ఇలాంటి ఏంది దొడ్డిదారులు అంటారు వాటిని. దొడ్డిదారుల్లో సంపాదించేస్తారు. దొడ్డిదారుల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. అది ఎప్పుడు నిలవదు, అది ఎప్పుడు ఉండదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని లేఖనాలు చెప్తున్నారండి. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయంలో చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, అతడు భలా మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. ఏమండి, ఒక్క పట్టణం కాదు, ఒక్క ప్రాంతానికి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? 10 పట్టణాలకి నీవు అధికారిగా చేస్తాడంట దేవుడు. అది కొంచెములో నమ్మకంగా ఉండేది నేర్చుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఉన్నారా లేదా? నా పాటికి నేను చెప్పుకుంటున్నాను, వింటున్నారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 41వ వచనంలో, లూకాసు వార్త 24:41. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. ఏమండి, దేవుడు 5,000 ఇందాక ఎక్కడ మనం నేను సురేఖ చదివింది మత్తయి సువార్తలో కూడా ఇదే మాట ఉంది. 14వ అధ్యాయం అనుకుంటా, బహుశా 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. అందరూ యేసుక్రీస్తు కోసము పరుగులు తీస్తూ వచ్చారు. స్వస్థతలు జరగాలని పరుగులు తీసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎంతమంది వచ్చారు? 10 మందా, 20 మందా, 100 మందా, ఏమండి, 200, 500? ఏమండి, 500 మంది వచ్చారంటే కాదు, 1000 మంది వచ్చారంటే కాదు, ఇంచుమించుగా వేల మంది వచ్చేసారు. ఇప్పుడు వేల మంది వచ్చారు. ఏమండి, చర్చి పెట్టాడు అనుకో, ఉదాహరణకి చర్చి ఆరాధన జరిగింది, ఆరాధన మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఏం కావాలి? వాళ్ళకి భోజనం కావాలి, భోజనం చేయాలి. కానీ భోజనం ఎవరి దగ్గర లేదు. ఆరాధన అయిపోయిందంటే వాక్యం అయిపోయింది, వాక్యం చెప్పేశాడు ప్రభు, అయిపోయింది వాక్యము. ఇంకా భోజనాలు లేవు. భోజనాలు లేక అందరూ మరి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అయా ప్రభువా, వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడొస్తాయి? వీళ్ళు పోయేసి తినేసి రమ్మని చెప్దాము, వీళ్ళందరిని పోయి తినేసి రమ్మని చెప్దాము, దగ్గరగా ఉన్నటువంటి ఊర్లలో పోయి తినేసి వచ్చేయమని చెప్దామంటే ప్రభు అంటున్నాడు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది? ఏంది, మేము భోజనం పెట్టడానికి మా ఇంట్లో ఏమన్నా తీసుకొని వచ్చింది ఏదన్నా ఒక అప్పడం ఉంటే నాకు ఇంకొకరికి ఎవరికైనా పెడతాం, లేదా ఇద్దరికి పెడతాం, ముగ్గురికి పెడతాము. ఇన్ని వేల మందికా? ఏంటి ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు? మీరే పెట్టండి అంటున్నాడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కూడా కలదా అని వారిని అడిగాను.
అప్పుడు అడుగుతున్నాడు ఆయన. వారి మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతున్నప్పుడు, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే, అప్పుడు ఏమన్నాడు, ఒక చిన్న పిల్లవాడు అన్నాడు. ఆ చెయ్యెత్తేసి ఆ! ఏమన్నాడు, తాతయ్య ఏమండి, తాతయ్య నా దగ్గర ఉంది. ఏముందయ్యా నీ దగ్గర? నా దగ్గర ఉందయ్యా 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఏమండి, ఇప్పుడు నమ్మకం అనేది వీళ్ళకి ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఇన్ని వేల మందికి మేము ఎలా వడ్డించగలం? మేము ఎలా పెట్టగలం? మా దగ్గర ఏముందడు? మా దగ్గర ఏం లేదే, ఆహారం లేదే. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఓకే, చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు మరి ఈటిని ఎలా ఇంతమందికి పంచాలి? అప్పుడు మళ్ళీ ఆశ్చర్యం వీళ్ళకి. వీళ్ళకి అసలు నమ్మకమే లేదు. మళ్ళీ వీళ్ళు యేసుక్రీస్తు బిడ్డలు, యేసుక్రీస్తుని నమ్ముకొనున్నారు. ఏమండి, దేవుని నమ్ముకున్నారు. యేసుక్రీస్తుతోనే తిరుగుతున్నారు. శిష్యులు అంటున్నారు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు తెలుసు. ఆయన తెలుసు. అయినా కూడా వీళ్ళకి నమ్మకం లేదు. నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదంటే, ఇన్ని వేల మందికి ఈ 5 రొట్టెలు ఏం సరిపోతాయి? ఈ 2 చేపలు ఏం సరిపోతాయి? అది వాళ్ళకి ఆశ్చర్యమైనటువంటి కార్యం. తర్వాత ప్రభు ఏం చేశాడో మీకు తెలుసు. ప్రభు ఏం చేశాడు? ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలని మరి వేల వేల మందికి, వేల మందికి పంచడము మనం చూసాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని వేల మందికి పంచిన తర్వాత కూడా మళ్ళీ ఎన్ని గంపలు మరి వాళ్ళు మిగిలినాయంట? ఎన్ని గంపలు మిగిలినాయండి వాళ్ళకి? 12 గంపలు ఎత్తారు. 12 గంపలు మిగిలిపోయినాయి ఇంకా. అన్ని వేల మందికి పంచిన తర్వాత కూడా 5,000 మందికి పంచారంట. ఏమండి, 5,000 మందికి పంచారు. కానీ చిన్న బిడ్డలు వీళ్ళు అందరూ లెక్కలు వేయలేదండి. ఇంకా ఎక్కువే ఉంటుంది. 5,000 పైనే పంపించేశారు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలిగినాక. నమ్మకము. ఇంకొక చోట కూడా నమ్మకం లేదు వీళ్ళకి. ఎక్కడది? ఏమండి, దేవునికి స్తోత్రం. వీళ్ళు సముద్రంలో పోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు నడుచుకుంటా వస్తున్నాడు. ఏమండి, నమ్మకం లేదు. వీళ్ళు అసలు ఈయన నేనే అంటే కూడా, ఎవరు నువ్వు? భూతమా అనుకున్నారు. ఏమండి, వీళ్ళతోనే నడిచాడు దేవుడు. నమ్మకం లేనటువంటి వ్యక్తులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మూలవాక్యము ఒకటండి. ఏంటో మూలవాక్యం అంటే, మీరు కొంచెములో నమ్మకంగా ఉంటే, కొంచెంలో నమ్మకంగా ఉంటే అధికమైన వాటి మీద దేవుడు నమ్మకంగా చేస్తాడు. అదే లూకా సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది. లూకా సువార్తలో 16లో మనం చూసాం కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారండి అందరూ? చూడండి, సరిపోతుందా? దేవునికి మహిమ కలుగును గాక. సరిపోతుంది. మరొకసారి ఇంకొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది, పొడుగు ఎక్కువైపోతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఒకే ఒక మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనము. ఇది మూల వాక్యము. తర్వాత లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనము. ఓకే, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మీట్ ఓపెన్ చేయకండి, ఒక్కరు చేయండి ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గొప్ప దేవుడివి, సర్వోన్నతుడివి. ఇప్పుడు దాకా మాతో మాట్లాడావు ప్రభువా. భలా నమ్మకమైన దాసుడా అని నాయన తండ్రి, మమ్మల్ని అందరిని కూడా మీరు శభాష్ అనిపించుకునే విధంగా అయ్యా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఏ దుష్టుడు మమ్మల్ని తప్పుదారిలో పట్టించి నాయన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా అయ్యా మేము నాయన 10 మందిలో ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రభువా నమ్మకంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అలా నమ్మకమైన దాసుడా అని ప్రభువా మమ్మల్ని అయ్యా మీరు మెచ్చుకునే విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా ప్రవర్తన ఉండడానికి సహాయం చేయండి. మా క్రియలు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మా ఆలోచనలు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమునైనా వదిలిపెట్టకుండా ఆ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు మా అందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడు సజీవుడైన
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలు. శుభములు కలుగును గాక.